భగవద్గీత 6వ అధ్యాయం శ్లోకం 5 ఉద్ధరేదాత్మనాత్మానాం యొక్క భావజారము ఈ విధంగా ఉంటుంది. ఉద్ధరేదాత్మనాత్మానాం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. నియంత్రిత మనస్సు, కంట్రోల్డ్ మైండ్, ఇది మనకు స్నేహితుడవుతుంది. నియంత్రిత మనస్సు మన బుద్ధికి అనుగుణంగా ఆలోచించి మన జీవితాన్ని ధర్మమార్గంలో నడిపిస్తుంది. ఇది ఆధ్యాత్మిక ఉద్ధరణకు దారి తీస్తుంది. అనియంత్రిత మనస్సు, ఇది మన శత్రువు అవుతుంది. ఇంద్రియాసక్తి, కోపం, మోహం వంటి భ్రాంతులతో మన ఆత్మను బంధిస్తుంది. ఇది పతనం యొక్క మూలమవుతుంది. శ్రీకృష్ణుని ఉపదేశం ప్రకారం ప్రతి వ్యక్తి తన జీవితానికి తానే నిర్మాతం. దేవుడు సహాయం చేస్తాడు, కాని కదిలే చేతులతోనే. మన ప్రయత్నం లేకుండా ఎదుగుదల జరగదు. మన పతనం లేదా విజయానికి ఇతరులపై నింద వేయకుండా మనమే బాధ్యతజ్ఞులుగా ఉండాలి. ఉన్నత మనస్సు ద్వారా నిమ్న మనస్సు భావవేశాలను నివారిస్తే ఆత్మసామ్య స్థితి పొందుతాం. శ్రీకృష్ణుడు మనలోని అంతఃకరణ చతుష్టయం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము యొక్క సహజ రూపాన్ని వివరిస్తాడు. ఇవి మన జీవితాన్ని నడిపే సాధనాలు. ఈ సాధనాలను సరిగా ఉపయోగిస్తే మన పరిణతి సాధ్యమవుతుంది. అదుపు లేకపోతే అవే మన బంధనానికి కారణమవుతాయి. కాబట్టి ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ఇతరులను మార్చడం కాదు, తమనే మార్చుకోవడం, మనస్సును జయించడం, ఆత్మను తెలుసుకోవడం. మనస్సుని ఓడిపోతే ఆయన శత్రువు అవుతాడు.